ఒక్క రోజులో ₹1,00,000 సంపాదించండి. గంటలో మీరు ₹10,000 సంపాదించండి. ఈరోజు సోషల్ మీడియా చూసేసరికి గంటలో ₹10,000 సంపాదించండి. ఒక్క రోజులో ₹1,00,000 సంపాదించండి అని ఈ మధ్యని సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రావడం మీరు గమనించి ఉంటారు కదా. దీని గురించే ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్, ఎడిటోరియల్ ఆర్టికల్ గా వేశారు. బచ్చా పార్టీ గెట్ రిడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ మధ్య ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోవడం వలన మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ని ఒక రియాలిటీ షోగా మార్చేస్తున్నారండి. అందరికీ నమస్కారం అండి. అన్న, నేను గతంలో అల్లు అర్జున్, జూలై సినిమాలో అల్లు అర్జున్ 2 గంటల్లో ₹10,000 ఇవ్వండి, ₹1,00,000 చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర ఫైట్ చేసి తీసుకెళ్తారు కదా. ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ దగ్గర వచ్చేసరికి ఆయన ఈ జైల్లో ఉంటాడు, వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉంటాడు. హాస్పిటల్ బెడ్ మీద చెప్తారన్నమాట, నువ్వు ₹10,000 తీసుకెళ్లి 2 గంటల్లో ₹1,00,000 చేసేస్తా అన్నావు. నాకు 80 సంవత్సరాల్లో నేను హాస్పిటలైజేషన్ అవ్వాల్సింది, 50 సంవత్సరాలకే నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంట. అది ఫాస్ట్ గా వస్తే ఇది ఫాస్ట్ గా వస్తుంది కదండి. 2020 నుంచి 24 మధ్యలో ఈ కంటిన్యూ మార్కెట్ అనేది అప్ గ్రో అయిందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళంతా కూడా ఎప్పుడూ మార్కెట్ అప్పే ఉంటుంది తప్ప డౌన్ అవ్వదు అనే ఒక భ్రమలో ఉంటున్నారు. దీని వెనకాల అసలు ఏంటి రహస్యం అనేది మనం చూసినట్టయితే, కొన్ని కంపెనీస్ తోటి వీళ్ళు టైఅప్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇచ్చే కమిషన్స్ కాసుపడి ఈ వీడియోస్ చేస్తుంటారు అనమాట. ఈ వీడియోస్ వైరల్ చేస్తారు. గంటలో 10,000, ఒక రోజులో ₹1,00,000 అనేసరికి ఈ జనరల్ గా ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు. ఏది కూడా సులువుగా రాదండి, దురాశ దుఃఖానికి చేయటం అంటారు కదా. అలాగే గోల్డ్ అండ్ గ్రీడ్ నెవర్ స్టే టుగెదర్, ఇది ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ లో రూల్ అండి. స్పీడ్ గా వచ్చింది ఏది కూడా అదే అంతే రిస్క్ ఉంటుంది, అంతే ఫాస్ట్ గా ఉంటుంది. ఈ యువ ఇన్వెస్టర్స్ అందరూ ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఎవరైనా సరే ఈజీగా డబ్బులు సంపాదించచ్చనే ఫార్ములా అమ్మితే ఎందుకు అమ్ముతారండి? అసలు వాళ్ళే ఆ సీక్రెట్స్ ని పెట్టుకొని కోట్లు సంపాదిస్తారు, కానీ అమ్ముతారా? ఫార్ములా నమ్ముతారా చెప్పండి? ఈవెన్ వారెన్ బఫెట్ కూడా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ నే ఫాలో అయ్యారు తప్ప అత్యాశ ఎప్పుడు పడలేదు. మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్ పిరమిడ్ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సేఫ్, అట్ ద సేమ్ టైము మనకి ప్రొటెక్షన్ కూడా గ్యారంటీగా ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే, పలానా స్టాక్స్ లో పెట్టండి, పలానా ఐపీఓలో పెట్టండి, పలానా మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, పలానా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దీనిలో పెట్టుబడి పెట్టండి, మీ డబ్బులు విపరీతంగా పెరిగిపోతాయని మార్కెట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ కి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ వ్యూస్ పెంచుతున్నాం, మనకేమో రిస్క్ ముంచుకొస్తుందండి. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది క్విక్ రిటర్న్స్ కాదండి, స్లో అండ్ స్టడీ బిల్డ్స్ ద రేస్. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద 8 ఫండమెంటల్ రూల్స్ అనే ఒక వీడియో చేశాను గతంలో. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను. ఏ రూల్స్ ని మనం కరెక్ట్ గా ఫాలో అయితే ఒక చక్కగా మనం ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండబోతుంది అనేది ఆ రోజు ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో ఈరోజు డిస్క్రిప్షన్ లో పెట్టబోతున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ ప్రియారిటీ మనం లైఫ్ ఇన్సూరెన్స్ కి ఇవ్వాలి, అలాగే డిజేబిలిటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కి మనం చేసినట్టయితే మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇవన్నీ ఇన్సూరెన్స్ మనం ప్రాపర్ గా చేసినప్పుడు మనం అప్పుడు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ముందు మనం ఉన్న ప్రాపర్టీస్ కానీ మనం ఉన్న ఇన్కమ్ ని కాపాడుకోలేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకండి? ఇన్ఫ్లుయెన్సర్స్ ని బ్లండ్ గా ఫాలో అవ్వద్దు, నాలెడ్జ్ తీసుకోండి, అంతేగాని నిర్ణయం అనేది మీదే. ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వాట్సాప్ నంబర్కి చాట్ చేయండి. మరో కొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బై బై, థ్యాంక్ యూ.